హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు నేను కోవిడ్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కోవిడ్ టెస్ట్ అంటే జనరల్గా అందరికీ నోటిలో నుండి కానీ ముక్కులో నుండి కానీ శాంపుల్ తీసుకుంటారు, దాన్ని టెస్ట్ చేస్తారని మాత్రమే తెలుసు. కానీ ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్లో చాలా టెక్నికల్ టర్మ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ సాధ్యమైనంత వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మీరు ఎక్కడ స్కిప్ చేసినా కానీ ఈ ప్రాసెస్ అనేది మీకు అర్థం కాదు. ఈ ప్రాసెస్ అంతా చాలా రివర్స్గా ఉంటుంది. అందుకే దీన్ని ఆర్టీపీసీఆర్ అంటారు. ఆర్టీ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. యాక్చువల్గా జరగాల్సిన ప్రాసెస్ కాకుండా దీన్ని రివర్స్లో చేస్తారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం ప్రస్తుతం ఉన్న కాలంలో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కోవిడ్తో సహజీవనం చేస్తున్నాం. అందుకనే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ద్వారా మీరు నెక్స్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీకు బాగా అర్థమవుతాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ కోవిడ్ టెస్ట్ ప్రొసీజర్స్ అనేవి 2 రకాలుగా చేస్తారు. అందులో మొదటిది ఆర్టీపీసీఆర్ టెస్ట్, రెండవది ర్యాపిడ్ కిట్ టెస్ట్. మనకు అందుబాటులో ఉన్న టెస్ట్స్ కూడా ఇవే. ఈ 2 టెస్టుల్లో మనం మన బాడీలో కోవిడ్ వైరస్ ఉందో లేదో చెక్ చేస్తాం. ఫ్రెండ్స్, ఈ కోవిడ్ వైరస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అది మానవ కంటికి కనపడదు. అది హై లెవెల్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్లోనే కనపడుతుంది. ఫ్రెండ్స్, ఈ కోవిడ్ వైరస్ అనేది హ్యూమన్ బాడీలోకి నేజల్ క్యావిటీలోంచి కానీ ఓరల్ క్యావిటీలోంచి కానీ ఎంటర్ అవుతుంది. వేరే కేసెస్ కూడా ఉంటాయి, కానీ అవి నెగ్లెజిబుల్. ఇది మేజర్. మొదటగా నేను ఆర్టీపీసీఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెస్ట్లో మనం శాంపుల్ని ఓరల్ క్యావిటీలోంచి కానీ నేసల్ క్యావిటీలోంచి కానీ తీసుకుంటాం. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వైరస్ నేజల్ క్యావిటీలో కానీ ఓరల్ క్యావిటీలో కానీ స్టే చేస్తుంది. ట్రాన్స్మిషన్ కూడా అక్కడి నుంచే జరుగుతుంది. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా 100% యాక్యురేట్ కాదు, జస్ట్ 98 to 99% యాక్యురేట్. ఎందుకంటే ఇది జస్ట్ ఒక ల్యాబొరేటరీ రీసెర్చ్ పర్పస్ వాడే టెస్ట్ అంతే. కోవిడ్ వైరస్ చెక్ చేయడానికి ఇప్పటి వరకు మన దగ్గర యాక్యురేట్ 100% టెస్ట్ ఏదీ లేదు. ఆర్టీపీసీఆర్ అనే ఆల్టర్నేటివ్ టెస్ట్తోనే ఇప్పటి వరకు మనం టెస్ట్ అనేవి చేస్తున్నాం. ఆర్టీపీసీఆర్ కోసం కలెక్ట్ చేసిన స్వాబ్ శాంపుల్లో వైరస్ ప్రెజెన్స్ అనేది ఉంటుంది. ఈ వైరస్ని మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా డిటెక్ట్ చేయాలి. పీసీఆర్ అంటే పొలిమరేజ్ చైన్ రియాక్షన్. అంటే మనం ఇచ్చిన శాంపుల్లో డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ శాంపుల్లోని డిఎన్ఏని నెంబర్ ఆఫ్ టైం యాంప్లిఫై చేస్తారు. యాంప్లిఫికేషన్ అంటే ఒక డిఎన్ఏని వందల వేల సంఖ్యల్లో రెట్టింపు చేస్తారు. ప్రతి డిఎన్ఏకి ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఈ సీక్వెన్స్ని బేస్ చేసుకునే టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సేమ్ అలాగే కోవిడ్ వైరస్లోని ఆర్ఎన్ఏ కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన డిఎన్ఏలోని సీక్వెన్స్ అండ్ కోవిడ్ వైరస్లో డిఎన్ఏలోని సీక్వెన్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినప్పుడు టెస్ట్ని మనం పాజిటివ్ అని చెప్తాము. ఇలా ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది కనపడకపోతే టెస్ట్ని నెగిటివ్ అని చెప్తాము. జనరల్గా ఆర్ఎన్ఏని డిఎన్ఏ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. బట్ ఈ ప్రాసెస్లో డిఎన్ఏని ఆర్ఎన్ఏతో చేస్తారు. అందుకే ఆర్టీపీసీఆర్ అంటారు. ఆర్టీ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్, పీసీఆర్ అంటే పాలిమర్ చైన్ రియాక్షన్. ఈ ప్రాసెస్ని రివర్స్లో చేస్తారు కాబట్టి ఆర్టీ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అని కూడా అంటారు. ఇలా యాంప్లిఫై చేసిన శాంపిల్ని పీసీఆర్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ పీసీఆర్ టెస్ట్లో నెంబర్ ఆఫ్ సైకిల్స్ కండక్ట్ అవుతాయి. ఇలా ఈ సైకిల్స్ కంప్లీట్ అవడానికి మినిమం 2 to 4 అవర్స్ పడుతుంది. సైకిల్ కండక్ట్ చేయడం అంటే ఒకే టెస్ట్ని రిపీటెడ్గా చాలాసార్లు చేస్తారు. దీన్నే రిపీటెడ్ సైకిల్ అంటారు. టెస్ట్ సైకిల్స్ కండక్ట్ అయ్యేటప్పుడు కోవిడ్ వైరస్ని డిటెక్ట్ చేయడానికి సైబర్ గ్రీన్ అనే ప్రోబ్ను వాడతారు. ఇఫ్ ఇన్ కేస్ మన శాంపుల్లో కోవిడ్ వైరస్ అనేది ఉంటే డిఎన్ఏ సీక్వెన్స్లో ఫ్లోరోసెన్స్ ఎమిట్ అవుతుంది. అంటే డిఎన్ఏ స్టాండ్ దగ్గర గ్రీన్ కలర్ ఎమిట్ అవుతుంది. ఈ సైబర్ గ్రీన్ అనేది నథింగ్ బట్ ఒక డై లాంటిది. దీని మెకానిజం ఏంటంటే డిఎన్ఏ సీక్వెన్స్లో ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరికినప్పుడు ఈ డై అనేది లైట్ అవుతుంది.
ఇఫ్ ఇన్ కేస్ మన శాంపుల్లో కోవిడ్ వైరస్ అనేది లేకపోతే డిఎన్ఏ స్టాండ్స్లో ఎలాంటి ఫ్లోరెసెన్స్ అనేది ఎమిట్ అవ్వదు. అంటే డిఎన్ఏ శాంపుల్లో ఎలాంటి గ్రీన్ కలర్ లైట్ అనేది రాదు. ఈ 2 పాయింట్స్ని తీసుకుని ఒక గ్రాఫ్ అనేది తీసుకుంటారు. ఈ గ్రాఫ్లో టైంతో సహా ఫ్లోరెసెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే రిజల్ట్ని పాజిటివ్ అని చెప్తారు. సేమ్ అలానే టైంతో పాటు ఫ్లోరెసెన్స్ ఇంక్రీజ్ అవ్వకపోతే గ్రాఫ్లో దీన్ని నెగిటివ్ అని చెప్తారు. ఇక్కడితో పీసీఆర్ టెస్ట్ అనేది ఎండ్ అవుతుంది. దీని తర్వాత రిజల్ట్ అనేది మీ మొబైల్కి మెసేజ్ రూపంలో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పంపిస్తారు. ఇది యాక్చువల్ పీసీఆర్ టెస్ట్ ప్రొసీజర్. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు కోవిడ్ టెస్ట్లో రెండో రకమైన ర్యాపిడ్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ర్యాపిడ్ టెస్ట్ అనేది బ్లడ్ టెస్ట్. దీన్ని ర్యాపిడ్ కిట్ అనే ఒక పరికరంతో టెస్ట్ చేస్తారు. ఈ ర్యాపిడ్ టెస్ట్లో రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా 5 to 10 minutesలో తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఈ ర్యాపిడ్ టెస్ట్ అనేది రియల్ టైం టెస్ట్ కాదు. అసలు మన బాడీలో వైరస్ ఉందో లేదో కూడా ఈ టెస్ట్ ద్వారా తెలియదు. కోవిడ్ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ యాంటీబాడీస్ని అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ని డిటెక్ట్ చేయడమే ఈ ర్యాపిడ్ టెస్ట్ ఉద్దేశం. అసలు రియల్ టైం టెస్ట్ అంటే ఎగ్జాక్ట్గా మనం ఉన్న పొజిషన్లో మనకు కోవిడ్ ఉందో లేదో డిటెక్ట్ చేయాలి. కానీ ఇది అలా చేయదు కాబట్టి ఇది రియల్ టైం టెస్ట్ కాదు. ఫ్రెండ్స్, మన బాడీలోకి ఏదైనా ఫారిన్ వైరస్ ఎంటర్ అయినప్పుడు మన బాడీ యాంటీబాడీస్ని ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే వాటితో డిఫెండ్ చేయడానికి. అలాగే మనకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా మన బాడీ 2 యాంటీబాడీస్ని డిటెక్ట్ చేస్తుంది. అవి ఐజీఎం అండ్ ఐజీజీ. ఇందులో ఐజీఎం అనేది ప్రైమరీ యాంటీబాడీ, ఐజీజీ అనేది సెకండరీ యాంటీబాడీ. ఈ ప్రైమరీ యాంటీబాడీ అంటే మనకి కోవిడ్ వచ్చిన వెంటనే ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఐజీజీ అంటే మనకి కోవిడ్ వచ్చి ఆల్రెడీ 1 week or 2 weeks అయిన తర్వాత బాడీలో ఉంటాయి. ఈ ఐజీఎం వచ్చిందంటే మనకి కోవిడ్ అనేది రీసెంట్గా అంటే 2 or 3 days బ్యాక్ వచ్చినట్లు. కానీ ఐజీజీ వచ్చిందంటే మనకి ఆల్రెడీ కోవిడ్ వైరస్ అనేది వచ్చి కానీ మనం దానికి సస్టైన్ అయ్యి మనం దాన్ని డిఫెండ్ చేయగలమని అర్థం. మనకి ఐజీజీ వచ్చిందంటే డిఫెండ్ చేయగలం కదా, సేఫ్ సైడ్ ఉన్నామని కాదు. మనకు ఐజీజీ వచ్చినా కానీ మన బాడీ సస్టైన్ అయినా కానీ మనం ట్రాన్స్మిట్ చేయగలము కోవిడ్ని. సో మనం వెంటనే ఐసోలేట్ అయ్యి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుని ట్రాన్స్మిట్ అవ్వకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లో మ్యాక్సిమం 5 కాంపోనెంట్స్ ఉంటాయి. అవి సి అని, జి అని, ఎం అని, ఎస్ అని ఉంటాయి. కొన్ని శాంపుల్స్లో 4 ఉంటాయి, కొన్ని వాటిలో 5 ఉంటాయి. దీని మెకానిజం ఏంటంటే ఫస్ట్ మనం బ్లడ్ శాంపుల్ని అక్కడ శాంపుల్ వేయడానికి ప్లేస్ ఇస్తారు, ఆ ప్లేస్లో ప్లేస్ చేయాలి. తర్వాత మన బఫర్ సొల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బఫర్ సొల్యూషన్ యూజ్ ఏంటంటే మనం వేసిన బ్లడ్ శాంపుల్ని అక్కడ మీటర్ గుండా తీసుకెళ్తుంది. వన్స్ మనం బఫర్ శాంపుల్ వేయగానే మన బ్లడ్ శాంపుల్ అనేది లోపలికి వెళ్తుంది. అలా మీటర్లోకి వెళ్ళిన తర్వాత ఆ శాంపుల్ స్ట్రిప్స్ దగ్గర డిటెక్ట్ అవుతాయి. ఒకవేళ ఎంఎన్ వస్తే మనకి కోవిడ్ వైరస్ అనేది రీసెంట్గా వచ్చినట్లు. ఒకవేళ జిఎన్ వస్తే మనకి ఆల్రెడీ వచ్చి బాడీలో ఉండి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినట్టు. ఒకవేళ సిఎన్ వస్తే అది కంట్రోల్ అనమాట. టెస్ట్లో చేసిన ప్రతిదానికి సి అనే ఇండికేషన్ వస్తుంది. అది వస్తేనే మనకి టెస్ట్ అనేది కంప్లీట్గా నీట్గా జరిగినట్టు. ఇందులో ఏది ఉల్టా జరిగినా కానీ టెస్ట్ అనేది పోతుంది. ఈ టెస్ట్ని మళ్ళీ ఫస్ట్ కాడి నుంచే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇంకెప్పుడైనా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తే మీకు ర్యాపిడ్ టెస్ట్ చేసిన టెక్నీషియన్ని మీకు ఐజీజీ వచ్చిందా, ఐజీఎం వచ్చిందా అని అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే అది మీ హెల్త్ కాబట్టి. తెలుసుకుని దానికి తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు పొందాలనుకుంటే సబ్స్క్రిప్షన్ బటన్ దగ్గర బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.